వెళ్ళబోతున్నాము. అందుకోసమని we are in the airport. Let's go. Have fun for 12 days, okay? It's like 12 days. ఎయిర్పోర్ట్ లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము. నేనైతే చాలా చాలా ఎగ్జైటింగ్ ఉన్నాను బికాస్ చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ డెస్టినేషన్ అన్నమాట. సో అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. అండ్ ఎయిర్పోర్ట్ అయితే చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ అనేది బెస్ట్ అన్నట్టు అనిపించేసింది. సో లోపల ఇంటీరియర్ కానీ అంతా అసలు క్లాసీగా ఉంది. అండ్ ఇదే వీడియోలో నేను టికెట్ ప్రైజెస్ కూడా చెప్తాను, చూడండి కంప్లీట్ వీడియో. హాయ్ గైస్, వీఆర్ కరెంట్లీ అట్ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనం ఫస్ట్ ఢిల్లీకి వెళ్ళిపోతాం అనమాట. ఢిల్లీ నుండి ఇంకా డైరెక్ట్గా ప్యారిస్కి వెళ్ళిపోవడమే. ఇమిగ్రేషన్ అంతా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో జరుగుతుంది. సో కరెంట్లీ బెంగళూరు నుంచి ఢిల్లీకి ఇట్స్ జస్ట్ అన్ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ అంతే. అండ్ ఇక్కడ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా చాలా బాగుంది. ఇక్కడ వెనక మీరు చూస్తున్నారు కదా, చాలా బాగుంది ఇక్కడ ఎయిర్పోర్ట్. సో దిస్ ఈస్ అవర్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ టుగెదర్. We are so excited to go. సో ఇప్పుడే బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు లగేజ్ కూడా అక్కడ పంపించేసాము. లగేజ్ చెక్ ఇన్ అంతా అయిపోయింది. ఇప్పుడు we are going. జుట్టును ఎలా చేయించుకున్నాడు చూపిస్తా. యా, మొత్తం కట్ చేసేసుకున్నాడు. నేనంటే స్టైల్ అంట. సో బోర్డింగ్ పాస్ లోనే మనకు టెర్మినల్ నెంబర్ అనేది ఉంటుంది. అక్కడికైతే మనం వెళ్ళిపోతున్నాము. అక్కడ నుంచి మనకి ఇంటర్నల్ ట్రాన్స్పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అక్కడ నుంచి ఫ్లైట్ కి వెళ్ళిపోతాము. సో ఇక్కడ వెళ్తున్నప్పుడే మన బోర్డింగ్ పాస్ చెక్ చేసి మనల్ని లోపలికి పంపిస్తారు. సో మనమైతే వచ్చేసాము. వీఆర్ సెట్ టు గో. ఇక్కడ చూడండి, విషు అయితే నాకు లేస్ కడుతున్నారు. సో నేనైతే తెలియకుండా వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాను. ఇలాంటి మూమెంట్స్ చేస్తున్నప్పుడు ఎంత క్యూట్ అనిపిస్తుందో కదా, మీకు అంతే అనిపిస్తుందా? సో ఇప్పుడే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో దిగాము. అండ్ కాసేపు రెస్ట్ అనమాట, రిలాక్సింగ్ టైం అయితే ఉంది. ఆలోపు ఇక్కడంతా కరెన్సీ ఎక్స్చేంజ్ కానీ ఇంకా కొన్ని జిరాక్స్ డాక్యుమెంట్స్ తీసుకుంటే ఉన్నాయి. అవి తీసేసుకొని చలో ఫ్రెండ్స్. ఇంటర్నేషనల్ ట్రిప్ అంటేనే మనం టూ అండ్ ఫ్రో 2 టికెట్స్ ముందుగానే బుక్ చేసుకోవాలి. సో మనం రిటర్న్ అవుతున్నామని కూడా వాళ్ళకి కన్ఫర్మ్ అవ్వాలి. సో మాకైతే బెంగళూరు నుంచి ప్యారిస్ కి అయ్యింది. టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ 36,000. అండ్ రిటర్న్ వచ్చేసి మేము ఇటలీ నుంచి బుక్ చేసుకున్నాము. అక్కడ నుంచి మాకు 63,000 పర్ పర్సన్ పడింది. ఖతర్ ఎయిర్వేస్ అయితే బుక్ చేసుకున్నాం మేము. ఫ్లైట్ అయితే ఎక్కేసాం కానీ సినారియో జరిగింది. ఇప్పుడు దేనిలో విష్ణు చెప్తారు. బేసిక్గా సెకండ్ లగేజ్లో పవర్ బ్యాంక్ వచ్చింది. ఆ పవర్ బ్యాంక్ మంచి కాస్ట్లీ పవర్ బ్యాంక్ అనమాట. అది పవర్ రేటింగ్ 50,000 mAh కన్నా ఇంకా ఎక్కువగా ఉండింది అనమాట. నేనేమో మొత్తం ఫ్యామిలీ అందరికీ ఉండాలి అన్నట్టు తీసుకోవాలంటే వాళ్ళు లిమిట్స్ ప్రకారం అది ఎక్సీడ్ అవుతుంది అని చెప్పి నాట్ అలౌడ్. సో ఎవరన్నా ఈ మిస్టేక్ అయితే చేయకండి. సపరేట్గా పెట్టుకోవచ్చు కానీ ఎక్కువ వాల్స్ ఉన్నది మాత్రం పెట్టుకోకండి. సో ఢిల్లీ టు ప్యారిస్ వెళ్ళటానికైతే 9 hours పడుతుంది ఫ్లైట్ లో. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇట్స్ బ్రేక్ఫాస్ట్ టైం. దీంట్లో కూడా వెజ్ నాన్ వెజ్ కావాలా అన్నట్టు అడుగుతారు. సో మనకు కావాల్సిన ప్రిఫరెన్స్ ని బట్టి మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆల్కహాల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. సో ఇదైతే అన్లిమిటెడ్. ఇక్కడైతే మనకి టైం పాస్ కోసం స్క్రీన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది క్లిక్ చేయగానే మనకి స్క్రీన్ అయితే ఆన్ అవుతుంది. అండ్ మనకు కావాల్సింది చూసుకోవచ్చు. మ్యూజిక్, మూవీ, గేమ్స్ ఇలా డిఫరెంట్ ఉన్నాయి. సో నేనైతే మూవీస్ చూస్ చేసుకున్నాను. దాంట్లో రీజనల్ చూస్ చేసుకొని తెలుగు చూస్ చేసుకున్నాను. అందులో మనకు కావాల్సిన మూవీస్ అయితే చూసుకోవచ్చు. ఇలా చూస్తూ ఉండగా అప్పుడే లంచ్ టైం కూడా అయిపోయింది అండ్ లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదంతా వెజ్ మీల్. వెజ్ అండ్ నాన్ వెజ్ మీల్స్ రెండు ఉంటాయి. సో మనకు కావాల్సింది చూస్ చేసుకోవచ్చు.
స్నాక్స్ అయితే ఇచ్చేశారు, కుకీస్ ఇచ్చారు అండ్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి. సో నేనైతే థమ్స్ అప్ తీసుకున్నాను. ఇలా మనం ట్రిప్స్ వెళ్తున్నప్పుడు అయితే ట్రావెల్ ఏజెన్సీ ద్వారా కూడా వెళ్ళొచ్చు. బట్ అవి బుక్ చేసుకుంటున్నప్పుడు మాత్రం మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి. బికాస్ ఈ మధ్యలో స్కామ్స్ ఎక్కువ అయ్యాయి కదా. సో అవి చూసుకొని అయితే ద బెస్ట్ చూస్ చేసుకోండి. కాసేపు అలా టైం పాస్ కోసం బుక్ అయితే చదువుతున్నాను అండ్ చాలా అయితే ఫుల్గా ఉంది, అందుకే మేము ఇలా కప్పేసుకొని ఉన్నాము. సో ఇప్పుడు చూపించాను కదా, మొత్తం శాండ్ క్లౌడ్స్ మాత్రమే కనపడుతున్నాయి, మొత్తం శాండే ఉంది. సో ఈ ప్లేస్ ఏంటి? ప్లేస్ కంటూ డెఫినెట్ నేమ్ ఏం లేదు, కానీ ఇది ఆఫ్రికా, యూరోప్ అండ్ ఫ్యూ ఏషియన్ కంట్రీస్ మిడ్ పాయింట్ అన్నట్టు అనుకోవచ్చు. వాటర్ పాయింట్. సో యూరోప్ అయితే ఎంటర్ అయ్యామంట. ఎస్, స్టార్ట్ అవుతుంది యూరోప్ యాక్చువల్లీ. ఓకే. సో ఇదంతా చూస్తే అసలు మేము దుబాయ్లో ఉన్నామేమో అనుకున్నాం ఫస్ట్. నేను అనుకున్నాను, ఎందుకంటే మొత్తం శాండ్ అలా ఉండేసరికి దుబాయ్ అనుకున్నా, కానీ అది ఎప్పుడో దాటేసి యూరోప్ కూడా స్టార్టింగ్ ఎంటర్ అయిపోయామంట. అండ్ ఇక్కడ మ్యాప్స్లో చూడొచ్చు, మనం ట్రాక్ చేసుకోవచ్చు ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నామనేది. ఫైనల్గా మేమైతే ల్యాండ్ అయిపోతున్నాము. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ ఫర్దర్గా వచ్చే వీడియోస్లో మేము ఏ ప్లేసెస్ తిరిగాము అండ్ ఎక్కడ స్టే ఉన్నాం అనేది కూడా చూపించేస్తాను. స్టే ట్యూన్డ్. ఇక్కడ మన లగేజ్ అంతా మనం తీసుకొని వీఆర్ గోయింగ్. సో వి ఫైనల్లీ అరైవ్డ్ అట్ ప్యారిస్. వెల్కమ్ టు ప్యారిస్. హే, ప్యారిస్ ఎంటర్ అయిపోయాం. సో ఇక్కడ మమ్మల్ని పిక్ చేసుకోవటానికి అయితే ఒకళ్ళు వచ్చారు అండ్ వాళ్ళతో పాటు మేమైతే వెళ్తున్నాము. మనం ముందుగా బుక్ చేసుకునేటప్పుడే ద బెస్ట్ ట్రావెల్ ఏజెన్సీ అనేది చూసుకోవాలి. బికాస్ దాన్ని బట్టే మన కంప్లీట్ ట్రిప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. Thank you. Welcome to Paris. Bonjour. Thank you. Welcome. Yeah, can we take video of you? Welcome to Paris. Thank you. సో ఇక్కడ మా స్టే వచ్చేసి నోవాటెల్. సో ప్యారిస్
వచ్చేసి ఎంటర్ అయిపోయాము అండ్ ఇప్పుడే హోటల్ కూడా వచ్చేసాము. హోటల్ నోవోటల్. సో లగేజ్ అంతా లోపల పెట్టేసి ఇప్పుడు డిన్నర్ టైం. థ్యాంక్స్ ఫర్ ద రైడ్. Yeah, what is namaste called? So, namaste. 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 Okay. Thank you. Bye, my friend. Okay. Bye. Enjoy. Yeah, really. bye. Thank you. Thank you. Bye.